హాయ్. ఈరోజు మన్మోహన్ సింగ్ గారి అంత్యక్రియలు జరుగుతున్నాయి. ఢిల్లీ నుంచి ఇక్కడ మనం ఎన్టీవీ ఛానల్లో బ్యాక్ సైడ్ లైవ్లో చూస్తున్నాం. ఒకవేళ ఈ దేశానికి మన్మోహన్ సింగ్ లాంటి మన్మోహన్ సింగ్ ప్రధానిగా అవ్వకపోయి ఉండుంటే ఆర్థికంగా ఈ దేశం కుదేలైపోయి 10 సంవత్సరాలు దాటి ఉండేది. అంటే గత 10 సంవత్సరాలు బీజేపీ ఎంజాయ్ చేస్తున్న ఈ ఫ్రూట్స్, ఈ ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ ఏదైతే ఉందో అదంతా ఒకప్పుడు మన్మోహన్ సింగ్ తీసుకున్న ఫైనాన్షియల్ స్టెప్స్ ఏవైతే ఉన్నాయో, ఆర్థికపరమైన సంస్కరణలు కానివ్వండి, బ్యాంకుల పట్ల ఆయన వ్యవహరించిన తీరు, ఇతరతర స్కీములకు సంబంధించిన తీరు, వాటి ప్లానింగు, ఇవన్నీ కూడా మన్మోహన్ సింగ్ గారి చలవే. ఆయన అప్పుడు అంత సమర్థవంతంగా చేశాడు కాబట్టి ఈరోజు ఈ దేశాన్ని పాలిస్తున్న బీజేపీ ఫైనాన్షియల్ క్రైసిస్ లేకుండా దేశాన్ని ముందుకు నడిపించగలిగే సామర్థ్యంతో ఉంది. ఈ సామర్థ్యం మన్మోహన్ సింగ్ వల్లే వచ్చింది. ఒకప్పుడు మన్మోహన్ సింగ్ని వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేవాళ్ళు. ఇతను సైలెంట్గా ఉంటాడు, అన్నీ వెనక నుంచి సోనియా గాంధీ మాత్రమే చేస్తుంది అని చెప్పి ఇలాగా ఎద్దేవా చేసి మాట్లాడేవాళ్ళు. కానీ మన్మోహన్ సింగ్ లేకపోతే ఈరోజు దేశం ఇంకోలాగుండేది. ఆ విషయం బీజేపీకి కూడా తెలుసు కాబట్టి ఈరోజు ఆయనకి అంత గౌరవప్రదమైన స్థానంలో అంత్యక్రియలు కూడా దగ్గరుండి చేస్తున్న విధానాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఎవరిని మాట్లాడినా, ఎవరిని చేసినా ట్రూత్ అనేది ఎప్పుడు మారదు. అది ఎప్పుడు ట్రూతే. అందుకే సత్యమే వజయతే అంటారు.